నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల బ్యాంకింగ్ సేవలపై సమీక్ష. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఆరోగ్య రథంతో మొబైల్ వైద్య సేవలు. రాష్ట్రమంతటా ఉచిత వైద్య పరీక్షలు చేయాలన్న సీఎం. ఏకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమల తయారీలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. కలెక్టర్ లక్ష్మీషాకు ప్రశంసా పత్రం అందజేసిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ భారత దక్షిణాది జాయింట్ సెక్రటరీ ఇలియాజర్. సీజన్ ఆఖర్లో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బ్యాంకులు పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎన్హెచ్జి రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల బ్యాంకింగ్ సేవలపై 232వ సమావేశం సమీక్షించారు. 231 ఎస్ఎల్బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం ఆరా తీశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం 155 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చించారు. ఎస్ఎల్బీసీ సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని తెలిపారు. రొటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఇండికేటర్లు కూడా రొటీన్ గా మారుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఖరీఫ్ లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈపాటికే రైతులకు రుణాలు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవాల్సి ఉందని సూచించారు. జీఎస్టీలో సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చిందని, నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయని వెల్లడించారు. బ్యాంకులు పబ్లిక్ పాలసీలు ఎప్పుడు ప్రజలను నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. జనౌషధి స్టోర్స్ పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటిని అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని భావిస్తున్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనౌషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పేదలకు తక్కువ ధరకే మెడిసిన్ లభించడమే కాకుండా బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగమం అవుతుందని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపైన సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ధి కలుగుతుండగా దీనిని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తింపజేసేలాగా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ నిర్మించేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. వివిధ వ్యాధులతో చికిత్స పొందేందుకు హాస్పిటల్కి రావటం కన్నా అనారోగ్యం పాలవకుండా ముందుగానే జాగ్రత్త పడేలాగా ప్రజలంతా ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలియజెప్పారు. పర్యావరణ హిత గణేష చతుర్థిని పురస్కరించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జిల్లా మట్టి ప్రతిమల తయారీలో సరికొత్త ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 5,000 పర్యావరణ హిత మట్టి ప్రతిమల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకోగా 7,730 ప్రతిమల తయారీలో రికార్డును కైవసం చేసుకుంది. గతంలో మహారాష్ట్రలో 4,464 ఏకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలతో రికార్డు నమోదు కాగా నేడు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో చేసిన ప్రయత్నం కొత్త రికార్డును లిఖించినట్లుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత దక్షిణాది జాయింట్ సెక్రటరీ డాక్టర్ యు ఇలియాజర్ ప్రకటించారు. పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసే లక్ష్యంతో నేడు మట్టి ఇతర ఏకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమల తయారీలో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రికార్డు సాధన కార్యక్రమాన్ని నిర్వహించింది. 7,730 ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత దక్షిణాది జాయింట్ సెక్రటరీ డాక్టర్ యు ఇలియాజర్ ఈ రికార్డు సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసి రికార్డు సాధించినందుకు సర్టిఫికెట్ను పథకాన్ని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాకు అందజేశారు. మెగా ఈవెంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పర్యావరణం పట్ల బాధ్యతను గుర్తు చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు.
గణేష్ ఉత్సవాల్లో ప్రతి అంశానికి ఒక ప్రత్యేకత ఉందని, ప్రజలు ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మరోవైపు పండుగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మండపాల ఏర్పాటుకు ఉచితంగా అనుమతులతో పాటు ఉచితంగా కరెంటును రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు పండుగ పవిత్రతను కాపాడుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు స్వీయ క్రమశిక్షణ అవసరమని సూచించారు. గణేష్ విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు ఉపయోగించడం వల్ల ప్రకృతి వనరులు కాలుష్యానికి గురవుతాయని, క్యాన్సర్ కేసులు పెరగడానికి కాలుష్యం కూడా కారణమని పేర్కొన్నారు. ఓ గొప్ప అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన వినూత్న ప్రయత్నం రికార్డు సాధనకు తోడ్పడిందని, ఇందుకు జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సర్వ విఘ్నాలకు అధిపతి గణనాథుడు, అటువంటి వినాయకుడు విశ్వేశ్వరుడుగా ఆవిర్భవించిన దినం భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఈ వినాయక చవితి సందర్భంగా యావత్ దేశంలోని ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులకు ఆ వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, కృష్ణయ్య గారికి, మరీ ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5,000 మట్టితో చేసిన విగ్రహాలని ఇవాళ చేయడం, అనేక మంది కుమ్మరి సోదరులను దీనిలో భాగస్వాములు చేయడం, అనేక స్కూలు విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం, దీని ద్వారా కేవలం పండుగ వినాయక చవితి పండుగ ప్రాశస్త్యాన్ని మాత్రమే తెలియజెప్పడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత అవసరమో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే కేవలం వరల్డ్ రికార్డ్ కోసం కాకుండా పండగ ప్రాశస్త్యం, పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నగరం అంటేనే ఒక ఎంటర్ప్రెనర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ, ఏదున్నా అవేర్నెస్ ఎక్కువ కలిగిన సిటీ. కాబట్టి కమిషనర్ గారు మీ కృషి ఎంత ఉందో మా నగరవాసుల కృషి వల్లే 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా మేమందరం, మీరందరం కలిసి పనిచేయడం వల్ల మాకు 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ చక్కటి అధికారులు, చక్కటి మంత్రి, చక్కటి ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మేమందరం కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఏది చూసినా ఇవాళ పోలీస్ కమిషనర్ గారు చూస్తే అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు అవేర్నెస్, ప్రజల అవేర్నెస్తో ఆయన పెట్టించారు. కలెక్టర్ గారు ఎన్నో వరల్డ్ రికార్డులు తెస్తున్నారు. విజయవాడకి 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారికి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. వినాయక చవితి పందిర్ల దగ్గర మా గౌరవ లోకేష్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. మీరు ఉచితంగా డీజే పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఆ 1-2 రోజులు మీరు మర్చిపోవద్దు. అది మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ పండగ వాతావరణం, పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తాం. తప్పకుండా మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. పందిర్ల దగ్గర ఎక్కడా కూడా పందిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ లేకుండా చేయాలి. ఇవాళ ఇంత పెద్ద ఎకో గణేష్ అనే కార్యక్రమాన్ని ఇవాళ వరల్డ్ రికార్డు తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే దసరాలో కూడా ఒక గిన్నీస్ బుక్ తీసుకెళ్దామని కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం రెడీ చేశారు. విజయవాడ అంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన ఎన్నోసార్లు ఎక్కాలి. తప్పకుండా ఎక్కుతాం. గత 10-15 సంవత్సరాల్లో కోర్టులు చెప్పని, గవర్నమెంట్ చెప్పని, ఏదైనా సరే ఈ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడే ఇది చాలా వరకు తగ్గింది. దాన్ని ఇంకా పూర్తిగా జీరో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాకటే కలెక్టర్ గారు మేము మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు అన్నాం, మా చిన్నప్పుడు మొత్తం ఇయే ఉండే సార్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి తర్వాత ఈ కెమికల్స్ ఇన్ని పెట్టి చాలా పొల్యూషన్ అయిపోయింది అని చెప్పి చెప్పడం కూడా, మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇవాళ గతంలో ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చెరువు నుంచి మట్టి తీసి వినాయక స్వామి యొక్క విగ్రహం చేసి మళ్ళా ఆ చెరువులోనే ఆ విగ్రహాన్ని కలిపేవాళ్ళు. ఆ కల్చర్ పోయి పెద్ద పెద్ద విగ్రహాలు 50 అడుగులు, 30 అడుగులు, 20 అడుగులు ఇలా వచ్చేసి బోల్డంత పొల్యూషను. దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలోనూ ఎక్కడ వేస్తే మళ్ళీ ఆ నీళ్ళే మనం తాగాలి. అంటే ఇది చాలా పొల్యూషన్ అంశం.
కాబట్టి అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఉన్న కృష్ణమ్మ అవ్వచ్చు, లేదా మన ఊర్లో ప్రవహిస్తున్న మన కాలువలు కావచ్చు, ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. సో దాన్ని పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాలంటే కంపల్సరీగా మన ఆలోచన అలాగే మన యాక్టివిటీస్లో పొల్యూషన్ తగ్గించేలాగా చూసుకోవాలి. కాబట్టి మన జిల్లాలో ఆల్రెడీ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తూ, అలాగే ఈ చెక్కని ఈ వేస్ట్ని కూడా ప్రాపర్గా వినియోగిస్తూ, అలాగే చెత్త నుంచి సంపద క్రియేట్ చేస్తూ సో ఎన్నో వినూత్నంగా ముందుకు వెళ్తున్నాం. ఇదే భాగంగా మనము వినాయక చతుర్థిని కూడా ఈ కెమికల్స్, ఈ కలర్ఫుల్ కెమికల్స్ వాడి చేసిన మూర్తులు కాకుండా ఎకో ఫ్రెండ్లీగా మనము మట్టితో చేసిన మూర్తుల్ని మనం పూజిస్తూ, ఆ మూర్తి నుంచి మనము భక్తి భావంగా దాన్ని పూజిస్తూ, తర్వాత దాన్ని విమర్జన చేసిన తర్వాత కూడా సో దాంట్లో సీడ్స్ ఉండగా ఆ సీడ్స్ నీళ్ళు తీసుకెళ్ళి మనం మట్టిలో లేదా మన పొలంలో వేసుకుంటే దాని నుంచి మళ్ళీ క్రాప్ వచ్చేలాగా ఈ సీడ్ గణేష అలాగే మట్టి గణేష ఈ రెండు కాన్సెప్ట్ను కలిపి ఈరోజు ఒక నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈరోజు పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ఏదైతే కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా ముదావహం. అయితే పోలీస్ శాఖ తరఫున కూడా నాకు ఒక విజ్ఞప్తి, మరి శబ్ద కాలుష్యాన్ని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు. సో దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంత నిబంధనలు పెట్టినా కూడా మరి ఉత్సాహం ఎక్కువైపోయి ఈ డీజే సౌండ్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఉత్సాహం ఉరకలెత్తాలి కానీ అది ఇతర వ్యక్తులకి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి డీజే సౌండ్స్ మీద మనందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని కాలుష్యాలు మన కృష్ణ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో వారు నాకు ఒక ఇష్యూలో దాదాపు 10-15 సార్లు ఫోన్ చేశారు. అంటే కాలుష్యాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా డీజేస్ కూడా కొంత మేర తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, ఛాతీ ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ 18 నెలల అనుషిత నోరి హాస్పిటల్ ఈ రోజు ఉదయం మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఇప్పటికే 13 లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ సరైన వైద్యం అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీళ్ళు చాలా పేదవారు, గ్రైండర్ మిషన్లో ఆడుకొని రుబ్బింగ్ దాంట్లో పేదవారు. వీళ్ళు ఎంఎం హాస్పిటల్లో 29 రోజుల కిందట పాపని చేర్చడం జరిగింది, డెలివరీ అయింది. ఈ నూరు ఇక్కడ డెలివరీ చేశారు. ఈ హాస్పిటల్ అయితే బాగుంటుందని చెప్పేసి వేరే వాళ్ళ సలహాలు తీసుకొని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 29 రోజుల కిందట వీళ్ళతో 3 లక్షలు కట్టించుకొని ఇంకా డబ్బులు అవుతాయి అనగానే మేము పెట్టుకోలేమండి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తామంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాదని వాళ్ళే సలహా ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి అమ్మా మీకు వస్తుందని వాళ్ళే చెప్పారు. సరే సీఎం రిలీఫ్ ఫండ్కి నాకు చెప్పగానే నేను 9 లక్షలు ఎల్ఓసి ఇప్పించాను. 9,20,000. అప్పటికే 3 లక్షలు వీళ్ళు స్వతహాగా పెట్టుకున్నారు. ఒక 2,50,000 వీళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంది, అది కూడా క్రైమ్ అయింది, అది కూడా వీళ్ళు చెప్పలేదు, అదే అయింది. ఇది 9,20,000 అయింది. అయినాక పేషెంట్కును కుటుంబానికి కమ్యూనికేషన్ లేకుండా మెరుగవుతుంది, మీకు బాబుని చక్కగా ఒక 2 నెలల్లో మీ బాబుని మీకు ఆరోగ్యంగా ఇస్తాం అని చెప్తున్నారే తప్ప కమ్యూనికేషన్ లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అయ్యేదాకా అలా పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అసలు ఈవేళ కూడా చెప్పేవారు కాదు. ఆల్రెడీ పొద్దున్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక పాప చనిపోయింది. వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసి హాస్పిటల్ మీద గొడవ చేస్తే ఈరోజు వీళ్ళకి అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశారు. వీళ్ళని కూడా ఇప్పుడు పంపించట్లా, మీడియా ద్వారా కానీ నేను లోనికి వెళ్దామని ప్రయత్నం చేస్తే నన్ను కూడా పంపించలేదు. తలుపు తోసుకొని లోపలికి వెళ్ళి చూస్తే బాబు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. బాబు పొద్దున్న పాప, ఇప్పుడు బాబు, వీళ్ళతో బాబు 29 రోజుల బాబు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. అంటే ఇన్ని రోజుల నుంచి 29 రోజుల నుంచి అట్లా పెట్టి ఆడిచ్చి డబ్బులు వసూలు చేయడం, ఇది ఎంత దుర్మార్గం అంటే ఒక చిన్న పిల్లోడు కాదు అది. ఎంత దారుణం అంటే వాళ్ళు పేదవాళ్ళు అదేదో రుబ్బింగ్ మిషన్లో చేసుకొని పొద్దున్న లేతే రెక్కాడితే డొక్కాడుతూ అలాంటి వాళ్ళ మీద ఈ ప్రయోగాల, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ఠాగూర్ సినిమాని మైమరిపించే హాస్పిటల్ ఇది. పొద్దున్న అది బయట పడినాక ఇప్పుడు కూడా
సీరియస్గా ఉంది తీసుకెళ్ళండి అంటున్నారు, తీసుకెళ్ళిపోండి సీరియస్గా ఉంది అంటున్నారు. కానీ ఇద్దరు కమ్యూనికేషన్ లేదు పిల్లోడుకున్న వీళ్ళ కుటుంబ సభ్యులకి. నేను డోర్ తోసుకొని మన మీడియా మిత్రులు కూడా అందరూ డోర్ దగ్గర ఉన్నారు, నేను డోర్ తోసుకొని లోపలికి వెళ్ళి చూస్తే పిల్లోడు చనిపోయి ఉన్నాడు. ఏంటి అన్న డాక్టర్ని, చనిపోయాడు అన్నారు, చనిపోయాడు అన్నారు. ఇంకా ఏమన్నా ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి న్యాయం జరగాలి, హాస్పిటల్కి సీజ్ చేయాలి. దీనికి సంబంధించిన అధికారులు కానీ మినిస్టర్ గారు కానీ యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. హాస్పిటల్ ఎలాంటి హాస్పిటల్ సిటీలో ఎన్ని ఉన్నాయో ఇవన్నిటి మీద ఎంక్వైరీలు పెట్టి ఒక ఎంక్వైరీ చేసి ఇవన్నీ ఇలాంటి హాస్పిటల్ ఇంకెన్ని ఉన్నాయి చెయ్యాలి. అది మా పాపకి కొంచెం బాగోలే, వేరే హాస్పిటల్లో చూపించేవాళ్ళం, ఆవిడ ఇక్కడికి రాశారు. ఇక్కడికి వచ్చినాక బాబుని తీసి బాక్స్లో పెట్టాలి, ఇలా 9 లక్షల నుంచి 10 లక్షల పైన అవుతుంది అని అన్నారు. ఆలోచించుకోండి అన్నారు ముందు. తర్వాత మేము వెళ్ళి అంతంటే మేము పెట్టుకోలేము సార్, మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం అన్నాం. అంటే లేదమ్మా నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, ఒక వారం రోజులు మీరు క్యాష్ పెట్టుకోండి, అక్కడి నుంచి మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాము అని అన్నారు. అంటే మేము అడిగాం సార్ మరి అప్పుడు ఒకవేళ రాకపోతే మేమేం చేయాలండి అంటే, రాదని ఎందుకు అనుకుంటావమ్మా, అయినా అశుభం నువ్వు ఎందుకు కోరుకుంటావు, నీ గ్యారంటీ నీ బేబీని పూర్తి ఆరోగ్యంతో నీ చేతిలో పెట్టే పూచి నాది అని ఆ రోజు బల్లగుద్ది మరీ చెప్పారు సారు. అందుకని మేము ఇక్కడే ఉంచాం. అగా మేము కొంత ఖర్చు పెట్టాము. తర్వాత నాగోతి రామారావు గారు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. అది కూడా పడి వారం అయింది. ఇప్పుడు 3 రోజులు బట్టి మాకు అసలు ఏంటనేది వాళ్ళు చెప్పట్లా. పొద్దున వేరే కేసు అయ్యింది, దాని మూలన ఇది మేము గట్టిగా అడిగి లోపలికి వెళ్ళి చూస్తే బేబీ కదలట్లా, అది ట్యూబ్ పెట్టి గుండె ఆడిస్తున్నారు అంతే. సాగో మేము మాకేం తెలీదు, మేము ఆయన్ని పిలుచుకున్నాం, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి చూసి వచ్చారు, ఏం లేదమ్మా అని అన్నారు. అది చనిపోయినట్టేనండి. మేము మొత్తం సీఎం గారి రిలీఫ్ ఫండ్ కానీ మా క్యాష్ కానీ ఏదన్నా 14 లక్షలు పైన అయింది. మేము క్యాష్ 2 లక్షలు, మా అల్లుడు గారు జాబ్ చేస్తారు, ఆయన జాబ్ది ఒక 3 లక్షలు పడింది. మరి మా అల్లుడు గారు జాబ్ది అది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో సహా 12 మంది రిమాండ్కు ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఈ రోజు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా మరో 9 మందిని నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, 2 గుంటూరు జైలుకు తరలించారు. విజయవాడ నగరంలో త్రిబాణదారి బార్బరిక్ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సంతోషంగా ఉంది. ప్రముఖ యాంకర్ నటి ఉదయభాను ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని, అయితే ముందుగానే చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశామని, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో త్రిబాణదారి బార్బరిక్ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. చిత్ర ప్రమోషన్ భాగంగా ఆదివారం గాంధీనగర్లోని రాజు యువరాజు థియేటర్లో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ప్రీమియర్ షోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ యాంకర్ నటి ఉదయభాను మాట్లాడుతూ త్రిబాణిదారి బార్బరిక్ చిత్రం ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని, అయితే ముందుగానే చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసి ప్రేక్షకుల నుంచి స్పందన తీసుకుంటున్నామని అన్నారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రం బాగుందని ప్రశంసలు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాలో సత్యరాజ్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుందని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని ఆమె తెలియజేశారు. అనంతరం నటుడు సత్య రాజేష్ మాట్లాడుతూ త్రిబాణదారి బార్బరిక్ చిత్రం ప్రమోషన్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని, చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలకు కూడా ప్రేక్షకులు తరలివచ్చి వీక్షించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఓ క్రైమ్ కిల్లర్ కథకు మెథాలజీ టచ్ యాడ్ చేస్తూ మోహన్ శ్రీవత్స అద్భుతంగా తీస్తారని, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మధురానుభూతిని కలిగిస్తుందని చెప్పారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ త్రిబాణదారి బార్బరిక్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలియజేశారు. ప్రీమియర్ షోను చూసిన ప్రేక్షకులు తమను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశం నిర్మాత విజయపాల్ రెడ్డి, నటులు మేఘన, కాంతి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే అండి. త్రిబాణదారి బార్బరిక్ 29న రిలీజ్ కాబోతోంది. సో బట్ రిలీజ్ కి ముందు మేము ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చేసామండి, సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ. అంటే జనరల్గా అండి ప్రీమియర్ షో మనము డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్ సర్కిల్లో అండ్
సినిమా సర్కిల్స్లో అండ్ ప్రెస్కి మాత్రమే వేస్తారు. బట్ ఎక్స్క్లూజివ్గా అంటే ప్రేక్షకులే మనకు దేవుళ్ళు కదా, ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మేము ఒక వినూత్నమైన ప్రయత్నం చేసాము. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సంబడి ఈస్ డూయింగ్ ఇట్. ప్రేక్షకులకి సినిమా రిలీజ్ కావడానికంటే ముందే వాళ్ళకి ఒక ప్రీమియర్ వేసి అండ్ వాళ్ళు ప్రీమియర్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేసి వీ వాంట్ టు నో అంటే సినిమా ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళని వాళ్ళ గుండెల్లో యూనో పదిలంగా స్థిరపరచుకుంటున్నారు, ఎంత ఎంజాయ్ చేశారు సినిమాని అన్నది తెలుసుకొని మేము సాటిస్ఫై అవ్వడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేశాము. ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి. వరంగల్లో ఆల్రెడీ చేశాము. ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అంటే థియేటర్లో అంటే సీట్ ఎడ్జ్లో కూర్చొని చూశారు సినిమా మొత్తము. అండ్ కొంతమంది కంటతడి పెట్టుకున్నారు. అండ్ క్లైమాక్స్ చూసైతే సమ్ పీపుల్ క్లాప్డ్. అండ్ వాళ్ళ రెస్పాన్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ మేము ఫ్రీగా అన్నమాట కొంతమంది ఆడియన్స్ని మేము ఇన్వైట్ చేసి చూపించామండి. అయితే థియేటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది వేరే సినిమాకి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మేము ఈ సినిమా చూడాలనుకుంటున్నాం కెన్వీసీ అంటే అఫ్కోర్స్ చూడండి అని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసాం లోపలికి. సో సినిమా చూసి వెళ్ళేటప్పుడు వర్త్ వాచింగ్ అండి. ఐ డోంట్ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఫ్రీగా చూడాలనుకోలేదు అని చెప్పి మా ప్రొడ్యూసర్ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళారండి. అంతకు మించిన అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి. జనరల్గా సినిమా చూసి వచ్చి ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా బాలేదు అని నిక్కచ్చిగా మొహం మీద ఇలా కొట్టినట్టు చెప్పేటువంటి ఆడియన్స్ చేతిలో డబ్బులు ఇచ్చి వెళ్ళారు మాకు అని అంటే చూడండి మా ప్రొడ్యూసర్కి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మనీ హీ ఎర్న్ ఫ్రమ్ దిస్ బోనీ. అలా జరిగింది. ఆడియన్స్ నుంచి జెన్యూన్ అప్లాజ్ వచ్చింది. త్రిబాణధారి బార్బరిక్ ఇది టైటిల్ కొత్తగా ఉంది, సినిమా కూడా కొత్తగా ఉంటుంది. రొటీన్ డైలాగ్ ప్రొడ్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా చేశారు. బట్ జెన్యూన్ గానే ఈ సినిమాకి సత్యరాజ్ గారు, ఉదయ్ భాన్ గారు, హీరోలు, హీరోయిన్స్ చాలా బాగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలా బాగా ఖర్చు పెట్టి చాలా బాగా చేసే సినిమా అండి. ఇది ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇది రెగ్యులర్ సినిమాలా కాకుండా మీరు ప్రతి ఒక్కరు ఇందాక ఉదయ్ భాన్ గారు చెప్పినట్టు కంటిదాడి పెడతారు. సినిమా క్లైమాక్స్లో ఏడుస్తారు, కొన్ని కొన్ని నవ్వుతారు. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. వీళ్ళు ఎంజాయ్ అంటే మేము ఇప్పటిదాకా ఒక 4-5 టైమ్స్ చూసాం, అన్నిసార్లు ఎంజాయ్ చేసాం. నేను రాత్రి కూడా షో చేసాం హైదరాబాద్లో. పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు, అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు కూడా మధ్యాహ్నం షో చేసాం వరంగల్, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు జనం. అంటే వాళ్ళ రియాక్షన్ చూసి మేము ఇంకా చాలా హ్యాపీ అనమాట. చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాతో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అండ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. అది థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్కి ఆడియన్స్ని రప్పించడానికి చేసే ప్రయత్నమే ఈ టూర్ లాంటిది. బిఫోర్ మూవీ కుడ్ రిలీజ్. త్రిబాణం అనే అస్త్రం బార్బరికుడిది. సో ఈ అస్త్రాలతోనే మనం ఏదైనా సాధిస్తాం. మన జీవన గమనం, మన జీవన ప్రయాణం నడుస్తుంది. ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని బార్బరిక్లో ఇమిడ్చి బ్లెండ్ చేసి అంటే మైథాలజీని బ్లెండ్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాము. అయితే ఈ సీక్రెట్ ప్రీమియర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈ మధ్యన కంటెంట్ డ్రివెన్ ఉన్న ఫిలిమ్స్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఎక్కడో మలయాళం సినిమా తీసుకొచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేస్తున్నారు. అసలు కంటెంట్ తమిళ సినిమా తీసుకొచ్చి సూపర్ హిట్ చేస్తారు, తెలుగు సినిమాలు సూపర్ హిట్ చేస్తారు. కంటెంట్ ఉంటే ఏ భాష ఏది లేదు, ఏ కొరియన్ మూవీ అయినా చూస్తున్నారు. సో ఈరోజు వరంగల్లో నేను చాలా భయపడుతూ ఆ జనాల మధ్య షో చూసాను. ఆ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ వాళ్ళ రెస్పాన్స్ ట్రెమెండస్ రెస్పాన్స్ అంటే నేను ఊహించలేదు. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ ఎండింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఇప్పటికీ నా దగ్గర నా జోబిలో ఉన్నాయి ప్రొడ్యూసర్ చేతిలో పెట్టిన 400 రూపాయలు. ఒక తండ్రి ఒక కొడుకు సినిమా చూసి వెళ్తూ సార్ బ్యూటిఫుల్గా తీశారు సార్ సినిమా, ఒక కొత్త కంటెంట్ని ఇచ్చారు మీరు, వర్త్ వాచ్ సార్, నేను ఫ్రీగా చూడటం నాకు ఇష్టం లేదు సార్ ఇంత ఎఫర్ట్స్కి అని 400 రూపీస్ ఇచ్చారండి. అంటే మా సినిమా 400 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ గెలిచేసాను అనిపించింది. ఇప్పుడు విజయవాడలో ఇస్తున్న రెస్పాన్స్ మేడం నో డౌట్ సినిమా హిట్, పక్కా హిట్. థియేటర్కి ఇది నేను అంటే ఎలా చెప్పాలి, ఇది మీడియా ముందు చాలా ఫేక్ చేస్తుంటారని అంటుంటారు. నిజంగా చెప్తున్నాను, నేను నమ్ముతున్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ 400 రూపాయలు మా ప్రొడక్షన్ హౌస్కి ఫస్ట్ డిబ్బి. థ్యాంక్ యూ ఆడియన్స్. ఇండియన్ హ్యాండ్మేడ్ తో తయారైన చేనేత హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని
చేనేత హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారు సుచిత్ర ఎలా తెలిపారు. మొత్తం దేశంలో 30 అవార్డులో మనకి 10 అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఇందులో బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు, రాష్ట్రంలో 9 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని అన్నారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ వేదికలో ఏర్పాటైన గాంధీ బున్కర్ మేళను హస్తకళ అభివృద్ధికి గౌరవ సలహాదారులు సుచిత్ర ఎల్లా, చేనేత జోలీ శాఖ కమిషనర్ జి రేఖారాణి, 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శించారు. చేనేత కార్మికులు అడిగి చీర తయారీకి ఎన్ని రోజులు పడుతుంది, ఎంతమంది చీర తయారీలో పాల్గొంటారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎలా మాట్లాడుతూ చేనేత మరియు హస్తకళ ప్రొడక్ట్స్ ను జాతీయ అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు బాధ్యత తీసుకొని పనిచేస్తామని అన్నారు. మన కళను, ఆర్టిజన్స్ ను, హ్యాండీక్రాఫ్ట్స్ ను అభివృద్ధి చేయడం అందరి బాధ్యత అని ఆమె అన్నారు. చేనేతను ఆదరించేలాగా చేయాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. హ్యాండ్లూమ్స్ ఒక జీవనోపాధి అని దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం ఉంది మన అందరిపై ఉందని అన్నారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద దేశం వ్యాప్తంగా 30 అవార్డ్స్ రాగా అందులో మనకు 10 అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఇందులో బాపట్ల జిల్లాకు రాష్ట్ర స్థాయి అవార్డు, రాష్ట్రంలో 9 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. చేనేత జోలీ శాఖ కమిషనర్ జి రేఖారాణి మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులను పెంచేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఆగస్టు నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. నేతన్నులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ రియంబర్స్మెంట్ కోసం ప్రతిపాదన పంపించడం జరిగిందని అన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒక వేదికపై తీసుకువచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచే కార్యక్రమంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తామని అన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఆగస్ట్ 7వ తారీఖు మనము జాతీయ చేనేత దినోత్సవం చేసుకుంటాము. అలాగే ప్రతి ఆగస్ట్ నెలలో మనం 15 రోజుల పాటు నేతన్నలకి సాయంగా ఈ ఎగ్జిబిషన్ మనం కండక్ట్ చేస్తాము. ఈరోజు మన చీఫ్ గెస్ట్ సుచిత్ర ఎల్లా మేడం మనకి ఆనరీ అడ్వైజర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. మీ అందరికీ మేడం పరిచయమే. మన కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొచ్చింది వాళ్ళ కంపెనీ ద్వారా వచ్చారు. మేడం మనకి చాలా అడ్వైజెస్ ఇస్తారు, ఐడియాస్ ఇస్తారు. మన నేతన్నలకి ఎలాగ మనము 365 డేస్ వర్క్ ఇవ్వటానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మేడం ఈరోజు వచ్చి ఈ నేతన్నల చేసిన నేతని చూసి, ప్రదర్శనని చూసి మన ఆవిడ స్పందన మీరు వినండి. నమస్తే అండి, నా పేరు సుచిత్ర ఎల్లా. నేను హానరీ అడ్వైజర్ టు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి ఇటీవలనే జాయిన్ అవటం జరిగింది. హానరబుల్ ముఖ్యమంత్రి గారు ఈ రెస్పాన్సిబిలిటీని ఇచ్చి మన హ్యాండ్లూమ్స్, ఆర్టిజన్స్, వీవర్స్, క్రాఫ్ట్స్మెన్స్, మన దగ్గర ఉన్న కళలు, మన ఆంధ్రప్రదేశ్లో 34 క్లస్టర్స్ ఉన్నాయి, అన్నీ పుట్ టుగెదర్. సో వీటిని అన్నీ మన ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేసే వాటిని అన్నీ ఇంకా ఎలా మెరుగుపరచాలి, ఇంకా దాన్ని స్కేల్ ఎలా బిల్డప్ చేయాలి, వాల్యూమ్స్ పెంచుకోవాలి, క్వాలిటీ పరంగా తీసుకొచ్చి ఇంకా మార్కెటింగ్, బ్రాండింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో మనం తయారు చేసే ఇటువంటి చేనేత కార్మికులు చేసే ఇంత అద్భుతమైన ఈ ప్రోడక్ట్స్ అన్నీ, అది హ్యాండీక్రాఫ్ట్స్ అయినా సరే, హ్యాండ్లూమ్స్ అయినా సరే, వీటిని నేషన్ వైడ్గా తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాము. చాలా డిఫరెంట్గా ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం మాత్రం మేము గట్టిగా చేస్తున్నాము. నేషనలే కాదు, ఇంటర్నేషనల్ పరంగా కూడా రిక్వెస్ట్స్ వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఎలా తీసుకువెళ్ళాలి అని, అది కూడా ఆ మోడల్స్ కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా ఆర్టిజన్స్ని, క్రాఫ్ట్స్మెన్స్, వీవర్స్ అందరినీ ఎలా ఈ కళలన్నీ మనకి ఇంకా ఇట్లాగే ఉండిపోవాలి. ఇది సస్టైనబుల్ మోడల్స్గా దీన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది ఎక్స్టింక్ట్ అయిపోకూడదు. ఒక 100 years తర్వాత ఈ కళలు ఎవరు ఏంటి అనేది మర్చిపోని ఆ పరిస్థితి రాకూడదు. సో మనం అందరం, మన బాధ్యత కూడా ఇది. చేనేత చేసిన ఈ వస్త్రాలు కానీ, బట్టలు, దుపట్టాలు, చున్నీలు, కుర్తాలు, ఇటువంటి రకరకాలు ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటినన్నీ మనం ప్రోత్సహించాలి మన పిల్లల ద్వారా, మన ద్వారా. ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్ రెడ్డి తనపై నమోదైన కేసును ఖండిస్తూ వివరణ ఇచ్చారు. కస్టడీలో విచారణని సిట్ తనను అరెస్టు చేస్తుందని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని, తన తప్పు లేకపోవడంతో తప్పు చేసినట్లుగా
ఆధారాలు సృష్టించారని రాజకేశ్ రెడ్డి ఆరోపించారు. తనపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదని, గతంలో కూడా ఏ కేసులోనూ తాను అరెస్టు కాలేదని వారు స్పష్టం చేశారు. 11 కోట్లు నావే అయితే నా వేలి విద్దులు ఉంటాయి కదా, 11 కోట్లు క్యాష్ ఒకే వ్యక్తి దగ్గర ఉంటాయా అని ప్రశ్నించారు. సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెప్తున్నారని అన్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరు కూడా తనకు తెలియదని చెప్పారు. ఎవరో ఒక 5గురిని విచారణ చేసి నేను తెలుసా అని మీరే అడగనని కోరారు. ఈ కేసులో చాలా మంది పేర్లు తాను తొలిసారిగా వింటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల బ్యాంకింగ్ సేవలపై సమీక్ష. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఆరోగ్య రథంతో మొబైల్ వైద్య సేవలు. రాష్ట్రమంతటా ఉచిత వైద్య పరీక్షలు చేయాలన్న సీఎం. ఏకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమల తయారీలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. కలెక్టర్ లక్ష్మీ షాకు ప్రశంసా పత్రం అందజేసిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ భారత దక్షిణాది జాయింట్ సెక్రటరీ ఇలియాజర్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.